ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏపీ కాలేజీలో చాలైన కరెస్పాండెంట్ గారు గౌరీచంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి, అయిపోతుంది 5 minutes. వేదికని ఆలోచించిన పెద్దలకు సభకు నా నమస్కారాలు. నేను జర్నలిజం కాలేజ్ కరెస్పాండెంట్ని, అలానే ఐఐపిఎల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ కాలేజ్ కూడా కరెస్పాండెంట్ని. మేము లీడర్షిప్ ఐఐపిఎల్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ పొలిటికల్ లీడర్షిప్ కాలేజ్ పెట్టి 10 years అవుతుంది. అందులో మళ్ళీ శివరామకృష్ణ, మన సుధీర్, తర్వాత ఇంకా వచ్చిన వాడు వెంకట్టు, ఇలాంటి వాళ్ళందరూ మా స్టూడెంట్సే. వాళ్ళతో అలానే మన సుధాకర్ అని తణుకు నుంచి వచ్చారు ఆయన, అట్లానే మా ఏపీ కాలేజ్ స్టూడెంట్ రవి కూడా ఉన్నాడు ఇక్కడ. అట్లానే మన ఐఐపిఎల్ పవన్ కాదండి, మన సత్యనారాయణ గారు రైల్వేలో ఆఫీస్లో అనుకుంటాను రైల్వే, ఆయన కూడా మా ఐఐపిఎల్ స్టూడెంటే. 10 years. మాణిక్యరావు గారు కూడా ఉన్నారు, నాకు కనిపించలేదు, ఎక్కడ ఉన్నారు ఆయన, ఫస్ట్ కనిపించారు. ఇట్లా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి ఈ సభను సార్ యొక్క ఇచ్చిన స్పీచ్కి మన విన్నందుకు చాలా కృతజ్ఞతలు మేము. ఎందుకంటే మీరు మా నుంచి ఈ ఇలాంటి విజ్ఞాన విప్లవం అంబేద్కర్ గారి దృష్టితో ఆయన విప్లవాన్ని, ఆయన విజ్ఞానాన్ని వాడవాడలకు, తర్వాత పేటలకు తీసుకెళ్ళి వాళ్ళని క్షీణించిపోతున్న కమ్యూనిటీని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్ళి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారంగా లీడర్స్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన చెప్పిన మాట ఇంకోటి కూడా ఉంది, యాజిటేట్, సమీకరించు, ఎడ్యుకేట్ చేసి అది ఆర్గనైజ్ చేయమని అంబేద్కర్ ఆలోచన విధానం మొత్తం సారాంశం అంతా. ఆయన 16 books రాశారు. ఆయన వాల్యూమ్స్ 18 values. 18 values సారాంశం నేను ఒక్క మాట అంటే మొత్తం అంతా కాదు, కానీ రాజ్యాంగం కాకుండా మన జీసస్ ఏం చెప్పాడంటే, నిన్ను వల్లే సార్ చెప్పారు, ఆ ఆయన సారాంశం కూడా ఉంది. అంటే నిన్ను వల్లే జీసస్ చెప్పాడు, నిన్ను వల్లే పొరుగు వాడిని ప్రేమించు అని జీసస్ చెప్పినట్టు మనము అంబేద్కర్ ఆలోచన విధానంతో వాడల్ని, తర్వాత పేటల్ని ప్రేమించి ఎడ్యుకేట్ చేద్దాము. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బ్లూ వింగ్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీములు. ఈ యొక్క కార్యక్రమం యొక్క సారాంశం 2 hours స్పీచ్ మీ అందరికీ కూడా లైవ్ ఫేస్బుక్ మరియు సపరేట్ వీడియో కూడా అందరికీ అందుతుంది. N9 మీడియా ప్రత్యేకంగా రాకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు, అతని ద్వారా అతని మీడియా ఛానల్లో మొత్తము వస్తుంది. అసలు మొత్తం ఈ కార్యక్రమం అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని, అంతకుముందు కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము, కానీ ఒక ప్రత్యేకమైన ఆర్క్ 2025 కార్యక్రమం భాగంగా అంబేద్కర్ వాల్యూస్ పైన ఈ ఇయర్లో మొత్తం 10 districtsలో ఇంత డెప్త్ అనాలిసిస్తో కూడిన చర్చలు, సమావేశాలు ఖచ్చితంగా చేయడానికే బ్లూ వింగ్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది. ముఖ్యంగా బేసిక్ చాలా బాంబ్ చెప్పు క్లాసులు కానీ నేను అటెండ్ కావడం జరిగింది. చాలా విషయాల్ని పైనే సూపర్ఫిషియల్గా, అంటే చదవడం తక్కువ, అంబేద్కర్ వాల్యూమ్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులో మన వ్యక్తిగతంగా ఆలోచించుకొని మన అప్లికేబుల్ చేసుకొని వాటిని అర్థం చేసుకోవడం. హూ ఆర్ యూ, మనమెవరు, ఇంకొక IAS ఆఫీసర్ చెప్పినప్పుడు నేను ఎట్లా అస్పృశ్యున్నాయని ప్రశ్న చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక జర్నీ స్ట్రగుల్ వస్తుంది. అలా ఎక్కువ మంది ఎందుకు ప్రశ్నలు వేసుకోకుండా ఉండడం వల్లే అక్కడి నుంచే ఉండిపోయారు, అక్కడి నుంచి అడగకుండా ఉండిపోయారని ఒక జర్నీని స్టార్ట్ చేసి మనం ఒక నాలెడ్జ్ యుగంలోకి, ఒక జ్ఞాన సముద్రంలోకి ఎలా జర్నీ చేయాలి. ఇంకా సిలబస్ ఉంది ఇక్కడ, ఇంకా అంబేద్కర్ ఇచ్చిన సిలబస్ని తీసుకెళ్తే ఒక ఫలితాలు వస్తాయి. వాటిని ఏ విధంగా, ఎక్కడ ఇందాక చార్ చెప్పాడు, బయటికి వెళ్తే మీరే ఉన్నారు, దేశాల వైపు నెట్టేశారండి. ఇందాకంటే సటైరిక్గా చెప్తాను, బయటికి వెళ్తే రే ఎవర్రా మీరంతా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఎక్కడ ఉండిపోయేవాళ్ళు, ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళ నుంచి ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయితే. అంబేద్కరిజం అంటే కేవలం పెద్ద పెద్ద విగ్రహాలు ఇచ్చారని వాళ్ళకి ఓట్లు వేయడమే కానీ, రోజుకు ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి విగ్రహాలు ఎక్కువ అవుతున్నాయి, ఫలితాలు తక్కువ అవుతున్నాయి. ఎక్కడైతే విగ్రహాలు ఎక్కువ ఉన్న చోట ఫలితాలు అసలు లేవు, ఆలోచనలు లేవు. కానీ అటువంటి ఫలితాలు రావాలంటే
నానా అంబేద్కర్ జ్ఞాన సముద్రంలోకి ప్రయాణం చేయాలి. అటువంటిది యార్ 2025 మీ గ్రామాల్లో మీ పరిసరాలు ఎక్కడైనా ఇలా సమీకరించడానికి మా అందరికి ఇలా సమీకరించి ఇలాంటి క్లాసులు ఇలాంటి స్పీచెస్ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఎందుకంటే మనము ఎక్కడైతే డిజైనింగ్ చాలా పార్టీలు చేశాయి, మన పార్టీలు కూడా ఉన్నాయి, కానీ అవి లోతుగా ఉన్న అవకాశాలని మిగతా పాలకులు ఎలా డిజైన్ చేసి మనల్ని ఈ ట్రాన్స్లోకి నెడుతున్నారు. అది మత పెద్దలు కానీ రాజకీయంగా ఉన్న పాచికలు వేసి మనం నెడుతున్న వాళ్ళు కానీ మెజారిటీ మైనారిటీ రాజకీయాలను వాడుతున్న వాళ్ళు కానీ మాదిగల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మాదిగల సమస్య నథింగ్ బట్ ఇది పొలిటికల్ ఇష్యూ. అధికారం సమస్య, కలిస్తే అధికారం రాదు. ఇందాక సార్ చెప్పాడు, విడదీసి అసలు రిజర్వేషన్ లేవు, మొత్తం అయిపోయింది. ఇక్కడ సిలబస్ లేదు, ఇక్కడ సిలబస్ మొత్తం అయిపోయినాయి. కార్పొరేట్ సెక్టర్ మొత్తం ఆక్యుపై చేస్తుంది అన్ని రంగాల్ని. కొట్టుకోవడానికి ఏమీ లేవు, తనుకోవడానికి ఏమీ లేవు, ఆలోచించడానికి ఏమీ లేవు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం రాజకీయంగా ఉంది. మీరే లీడర్లు తయారవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. దానికి అటువంటి ఆలోచన విధానం చేయడానికి అందరూ సమాయత్తమైతే ఇంతమంది ఎక్కువ మంది ఆలోచించగలిగితే అది ఒక పెద్ద అంటే బాధితులు ఎక్కువ మంది ఉన్నాం, ఎక్కువ మంది బాధితులు ఆలోచిస్తే ఎదుటివాడికి ప్లేస్ ఉండదు. అలాంటి నాలెడ్జ్ ఇవ్వాలంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని మనము ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఒక మెసేజ్ని సతీష్ చంద్ర గారు ఇవ్వడం జరిగింది. ఈ మైండ్ బ్లోయింగ్ సెషన్ ఇది. మీరు ఇంత చక్కగా చాలా 2 hours కూడా ఎవరు కూడా కదలకుండా, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, బయటకు కూడా వెళ్లకుండా విసుగు చెందకుండా చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కొంతమంది మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, కొంతమంది రాలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ బేసిక్ క్లాస్. హూ ఆర్ అన్టచబుల్స్? మనకే ప్రశ్న, నువ్వు అన్టచబుల్గా ఉన్నావు, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చావు, నీ జర్నీ ఏంటి? నువ్వు అన్టచబుల్గా ఉన్నావు, నీ పిల్లవాడు కూడా అన్టచబుల్గా వదిలేసి భూమి మీద వెళ్ళిపోతున్నావా? దానికి ఏం కారణం అవుతున్నాయి? నువ్వు కారణం అవుతున్నాయా, పరిస్థితులు కారణం అవుతున్నాయా, నాయకత్వం కారణం అవుతుందా, కుటుంబం కారణం అవుతుందా? అలాంటి డీప్ అనాలిసిస్ ని లోతుగా పరిశోధించి పూర్ అన్టచబుల్స్ యాంగిల్లో ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకి అంబేద్కర్ గారిని అప్లై చేసి గొప్ప మెసేజ్ని మనందరికీ సతీష్ చంద్ర గారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆలోచన విధానాన్ని ఇంకా 10 జిల్లాల్లో మేము తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి, ఎవరిని ఏ కులాలకి మతాలకు వ్యతిరేకం కాదు, సార్ కూడా మొత్తం కన్సల్ట్ చేసి జిస్ట్ ఇచ్చేసాడు. మీ విశ్వాసాలు, మీ ఆలోచనలు ఏమి ఎవరికి అందరినీ సమానత్వ ధోరణితో చూసుకున్నప్పుడు, రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు పరుచుకున్నప్పుడు మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. అటువంటి ఆలోచన చేయకుండా మన మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకొని ద్వేషభావాలను ప్రభావితం చేస్తున్న రాజకీయ నాయకుల ఆలోచనలు పసిగట్టండి. అలాంటి మనసు, అలాంటి మేధస్సు సందుకోవాలంటే ఇలాంటి క్లాసులు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో మేధావులు, టీచర్స్ చాలా మంది ఆలోచించగలరు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ క్రిటికల్ థింకింగ్. ఒక హూఆర్ అన్టచబుల్స్ నుంచి ఎవరైనా చెప్పమనండి, చెప్పలేదు ఇంత డెప్త్గా. ఎందుకంటే మేమే కన్ఫ్యూజన్ అయిపోయి సార్ దగ్గరికి వెళ్ళాం. ఎంత చేస్తున్నా ఫలితాలు రావట్లేదు, ఎక్కడున్నామంటే వ్యాక్యూమ్ ఉంది, ఈ వ్యాక్యూమ్లోకి వెళ్ళి జర్నీ చేస్తే నీకు మార్గం కనపడుతుందని చెప్పారు. ఆ విధంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రాజకీయ మార్గంలో ఎలా ఆలోచించాలి, ఎలా తీసుకెళ్ళగలగాలి, ఇప్పటి వరకు వచ్చి ఎక్కడ దాకా వచ్చి ఎక్కడ ఆగిపోయారు, కాంశీరామ్ గారి తర్వాత ఎలా తీసుకొచ్చి దాన్ని అప్లికబుల్ చేశారు, కాంశీరామ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి ఇప్పుడు దాకా ఎలా తీసుకెళ్లి కొత్త ఆలోచన విధానంతో మిక్స్ చేస్తే ఒక ఫార్ములా రాబోతుందనే విధానాన్ని చెప్పడంలో, మమ్మల్ని అందరినీ పొలిటికల్ స్టూడెంట్స్ గా తయారు చేయడంలో, మాకెంత జ్ఞానాన్ని ఇవ్వడంలో సతీష్ చంద్ర గారి కృషి ఉంది. కాబట్టి ఎందుకంటే మేము ఈ విధంగా థింక్ చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ అయినా చాలా అద్భుతంగా వాల్యూస్ పైన మాకు జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క జ్ఞానం మా ఒక్కరికే కాదు సార్, ఈ క్లాసుల రూపంలో, బ్లూ వింగ్స్ ఫౌండేషన్ రూపంలో జనంలో కూడా తీసుకెళ్దాం. ఎందుకంటే మనకి బాంసెప్ క్లాసుల్లో మాకు ఇచ్చిన బేసిక్ మూల నివాస సిద్ధాంతము, తర్వాత ఆర్యన్ థియరీ ఎక్కడ దాకా వచ్చి ఎక్కడ అయిపోయిందో ఒక హిస్టరీ, ఒక చరిత్రగా ఉండిపోయింది తప్ప ఎంత డెప్త్గా వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ ఫార్ములా ఉంది, ఎక్కడ అంబేద్కర్ అక్కడ క్రిటికల్ థింకింగ్ చేశాడు, అది ఇప్పుడు కూడా రిలవెంట్ ఎందుకు అవుతుంది, దాన్ని మనం ఎలా తీసుకెళ్ళి ఆయన కోణంలో ఆలోచించగలగనే అనే గొప్ప జ్ఞానాన్ని చెప్పడంలో ఈ రాష్ట్రంలో సతీష్ చంద్ర గారు అగ్రగణ్యులుగా మేము భావించాము. ఎందుకంటే మనకి ఎమోషనల్ స్పీచెస్ కావాలి, అప్పటికప్పుడు ఎంట్రుకులు నెక్కబడుకొని ఇంకోటి కొట్టడమో, ఇంకోటి తిట్టడమో, ఏదో చేయడం చేయాలి. అలాంటి అంబేద్కర్ జయంతులు వర్ధంతుల పేరిట మనము గొప్పగా భావిస్తున్నాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు చేయడంలో అంబేద్కర్ జాన్ని ఎలా చేయాలనేది శక్తిగా మనం ఏర్పడలేకపోతున్నాం. మనది జనబలం కాదు,
మనది ధనబలం కాదు, మనది జనబలం. జనబలాన్ని ఆలోచింపజేసే శక్తి భావజాలం అంబేద్కరిజంలో ఉంది. ఆ అంబేద్కరిజాన్ని తీసుకెళ్లి మనం రాజకీయం అనే ఒక కీని తీయడానికి అంబేద్కర్ ఇచ్చిన ఆ ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకెళ్లే విధంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా సుధీర్ గారు ఈజ్ ఏ ప్యూర్ బిలీవర్ ఆన్ క్రిస్టియానిటీ, బట్ మతాన్ని మతంగానే స్వీకరించాడు. కొండపల్లి వాసి మా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చీఫ్ టెక్నికల్ అండ్ లీగల్ అడ్వైజర్ మతాన్ని మతంగానే తీసుకున్నాడు. కానీ ఎక్కడో లోపం ఉందని సతీష్ చంద్ర గారిని కలిశాడు. అది గ్యాప్ అర్థం కాక ఆ మైండ్ తిరుగుతూ పనిచేయడం అంబేద్కరిజాన్ని ఒక్క మతంతో చర్చికి ఆదివారం వెళ్తూ కూడా ఎక్కడో లోపం ఉంది చేస్తున్నా కూడా ఫలితాలు రావట్లేదు. ఎంతో మంది పాస్టర్లు కార్పొరేట్ అయిపోతున్నారు, కానీ ఇప్పుడున్న పాస్టర్ ఎక్కడా ఉండిపోతుంది, ఫలితాలు రావట్లేదు ఎందుకని అనే ఒక నాలెడ్జ్ జర్నీలో సతీష్ చంద్ర గారి శిష్యులుగా చేయడం జరిగింది. ఆ విధంగా మాకు కలవడం జరిగింది. ఈ క్రమంలో వచ్చిన ప్రశ్నలే ఆయన్ని అంబేద్కర్ వైపు పయనింపు చేసేలా పనిచేసే విధంగా చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ ఈ క్లాస్ కండక్ట్ చేసే విధంగా సుధీర్ కుమార్ గారి కృషి చాలా గొప్పది. థ్యాంక్ యూ టు బోడపాటి సుధీర్ కుమార్ గారు. ఆయన నాలెడ్జ్ మాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి మాకు అనుకూలంగా చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రాజేష్ బాబు చీఫ్ మాకు కల్చరల్ అండ్ మీడియా సెక్రటరీ, ఈ వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక వర్క్ చేయాలంటే దాని వెనకాల బ్యాకప్ కావాలి. ఆ బ్యాకప్ చేసే విధానంలో రాజేష్ బాబు గారు కూడా ఎంతో ప్రయత్నం చేసి వీళ్ళంతా కూడా ఈ దేశంలో మతాలు ఏం చేస్తున్నాయి, మతాల వల్ల ఎందుకంటే ఈజ్ ప్యూర్ బిలీవర్, ఓపెన్ గా చెప్తాను, వాళ్ళకి అవకాశం ఇస్తే మాట్లాడతారు. ఎందుకంటే ఎవరు నెట్టివే పడ్డాం, మతాల వైపు నెట్టివే పడ్డాం. ఆ మతాల్లో ఉన్నా కానీ భక్తిగా ఆత్మసంతృప్తి వస్తుంది, కానీ రాజకీయ ఫలితాలు రావడానికి ఆ భావజాలం సరిపోవట్లా. అంతకు మించి భావజాలం అంబేద్కరిజంలో ఉందనే ఒక ఆకాంక్షని వాళ్ళు ఒక పక్క రిలీజియస్ గా ఆలోచిస్తూ కూడా అంబేద్కరిజం గురించి పనిచేస్తూ సమాజం మారాలని కృషి చేసే భాగంలో మా అంతా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తరఫున పనిచేస్తున్నారు. అదేవిధంగా పుల్లారావు ఇదే మమ్మల్ని అందరినీ ఏ ప్రాంతానికి వెళ్ళి తీసుకెళ్లాలన్నా కూడా ఎక్కడ తీసుకెళ్లాలన్నా కూడా క్షణాల్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ లో మాకు ఎంతో సహకరిస్తూ పుల్లారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత సత్యనారాయణ గారు రైల్వే డిపార్ట్మెంట్ ఓబీసీ అసోసియేషన్ లో ఉన్నారు. నాట్ ఓన్లీ చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ డిపార్ట్మెంట్ లో శాఖలో. తర్వాత భాస్కర్ రావు గారు ఉన్నారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఆయన డిపార్ట్మెంట్ లో సఫర్ అయ్యారు, కానీ రిటైర్ అయిన తర్వాత కూడా భావజాలంతో ముందుకెళ్లాలని ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ లో భోజన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో. దానికోసం నిరంతరం ఎన్ని నివేదనలు ఉన్నా అక్కడ దానికోసం తప్పించాడు. ఇప్పుడు కూడా అదే భావజాలం మీద స్టాండ్ అయి ఉన్నాడు. అది ఎందుకు ఫలితాలు ఇవ్వదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు మనకు రావట్లేదు, ఇలా ఎంతో మంది ఆక్రోశం చెందుతున్నారు. వీళ్ళందరి ఆక్రోశం ఒక చోటకి రాగలిగితే మేధావులది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ చేయాలంటే ఈ భావజాలం పైన పునాదులు నిర్మించాలి అంబేద్కర్ ఆలోచన విధానంతో. కాబట్టి ఆ విధంగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓన్లీ 2 minutes టైం ఉంది, ఒక 120 seconds కేటాయించండి దయచేసి. నేను ఈ యొక్క ప్రోగ్రాం చేద్దామని మొదలుపెట్టినప్పుడు పాంప్లెట్స్ ఇచ్చేటప్పుడు నేను దళితుడని తెలియదు, కానీ పాంప్లెట్ చూడగానే అంబేద్కర్ బొమ్మ కనపడగానే లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఐ ఫేస్. ఓకే, నేను చాలా విలేజెస్ తిరిగాను, ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్కి నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి. సో కొంతమంది లాయర్స్కి ఇచ్చినప్పుడు కూడా చాలా డిస్క్రిమినేషన్ చూపించారు. నేను ఎక్కడ ఫీల్ కాలేదు, ఎందుకనంటే ఒక మంచి కార్యక్రమం, ఒక డిటర్మినేషన్ కమిట్మెంట్తో చేస్తున్నాను అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ యొక్క మీటింగ్ని నేను ఆర్గనైజ్ చేయగలిగాను మా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ టీం ద్వారా. మా టీంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కమిట్మెంటు, డిటర్మినేషన్ ఉన్నవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏదో ఒక నాయకులుగా రాబోయే కాలంలో చూడవచ్చు. ఈ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుండి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్లో సతీష్ చంద్ర గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా చక్కగా గ్రూమ్ అయి ఉన్నాము. ఒక రాజకీయ ప్రత్యామ్నాయానికి మేమే ముందు అడుగు వేయాలి అనే విధంగా మేము తయారై ఉన్నాం. కానీ ఒక మంచి ఉద్దేశం మనలో ఉన్నప్పుడు, ఒక మంచి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళలో ఒక మంచి వ్యక్తులే ముందుంటారు.
అది అంబేద్కర్ వాదులు ఉన్నట్లయితే ఆ యొక్క రాజ్యాధికారం మనం సంపాదించాలంటే వచ్చేది కాదు, మనం తీసుకోవాల్సింది. ఇది ఎప్పుడైతే మీరందరూ నమ్ముతారో ఖచ్చితమైన మార్పు మనం చూడగలుగుతాం. కొంతమంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పార్టీలు చూసుకుంటే మెడలోనేమో బ్లూ కండవానో ఏదో ఉంటుంది, రంగురంగులు 3 రంగులు ఉంటాయి, కానీ పెట్టేది మాత్రం అంబేద్కర్ బొమ్మని. అంబేద్కర్ గారు చెప్పేది ఏంటి? అంబేద్కర్ గారు చెప్పేది ఏంటి? రాజ్యాధికారం పొందమని. కానీ మనం పోయి ఒక చెంచాగిరి చేసి అడుక్కునే స్థితిలో ఉండి ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి మన రిజర్వేషన్ ఉన్న కులాలనే వాళ్ళనే ఇబ్బంది పెడతా, అక్కడేమో ప్రోటోకాల్ కావాలా, లోపల రూమ్లోకి వెళ్ళినప్పుడేమో వంగి దండాలు పెట్టే పరిస్థితి. సో ఇలాంటి చెంచాలని తరమాలి అని అంటే ప్రతి ఒక్కరు ఒక శక్తిగా ఎదగాలి, అప్పుడే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది, మరలా నేను మాట్లాడతాను. ఇంకా చాలా సిరీస్ ఆఫ్ టాక్స్ ఉన్నాయి. అంబేద్కర్స్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ARK 2025. We are going to conduct multiple meetings on this theme in this year. So I would like to thank you, each and every one of you. I want everyone to go safely to reach their homes properly, and I would like to thank each and every member, technical team, and I would like to thank this MBVK hall, and also I would like to appreciate each and every advocate who come here and participate this program, and I would like to thank each and every one of them. చాలా మంది ఇతర గ్రామాల నుండి నేను పిలవగానే ఒక మంచి ప్రోగ్రాంకి మీరు రండి అని చెప్పినప్పుడు చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. బ్లూమింగ్ ఫౌండేషన్ మీడియా అండ్ కల్చరల్ సెక్రటరీ రాజేష్ బాబు ఒక మినిట్ మాట్లాడాల్సిన. అందరికీ జై భీమ్. 1 minute కంప్లీట్ చేస్తాను. వేదిక నిర్వహించిన సభ్యులకు మరియు కింద ఉన్నటువంటి నా తోటి మిత్రులు అందరికీ కూడా జై భీమ్. ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చారు. ఎలా వచ్చారు మీరు ఇక్కడికి, ఈ స్టేజ్కి, అంటే ఈ వేదిక దగ్గరికి ఎలా వచ్చారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు GPS వాడి వచ్చారండి? GPS యూజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే రూట్ మ్యాప్ తెలియక GPS వచ్చిన తర్వాత మనకి ఈజీగా ఉందా లేదా? ఆ GPS మా బ్లూమింగ్స్ ఫౌండేషన్కి ఎవరంటే సతీష్ చంద్ర సార్. సో మేము ఎక్కడో తిరుగుతున్నాము, గమ్యం అయితే చేరుకోలేకపోతున్నాము. ఇజ్రాయెల్ ప్రజలు కనుక 40 సంవత్సరాలు ఎలాగైతే తిరుగుతూ ఉన్నారో పక్కన 11 రోజులు 1 నెల రోజుల్లో చేరుకోవాల్సిన డెస్టినేషన్ని మేము చేరుకోలేకపోయాం. సో ఇది అనేక సంవత్సరాల నుంచి మా మార్గం అయితే తిరుగుతూ ఉన్నాం, కానీ రెస్ట్ లేకుండా ప్రయాణం అయితే చేస్తున్నాం, కానీ మా డెస్టినేషన్ ఏంటనేది మాకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇచ్చింది మాత్రం సతీష్ చంద్ర సారు. అనేక మంది మేధావులను అయితే ప్రసంగాలు విన్నాము, ఎంతోమంది అద్భుతంగా పనిచేసినటువంటి ఆఫీసర్స్ మెసేజ్ విన్నాము, చాలా కష్టపడి కింద కోర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మెసేజ్లు విన్నాము, గాథలు విన్నాము. కల్చరల్ దీంతో స్టార్ట్ చేయాలనుకున్నాం బ్లూమింగ్స్ ఫౌండేషన్, కానీ క్రమక్రమేణా వేరే వేరే థీమ్స్ వెళ్తున్నాం. విజయవాడలో మీటింగ్ జరగాలంటే మాకు ఛాలెంజ్ లాగా ఉంది. నెంబర్ 1 సెప్టెంబర్ 2023లో చెంచాల నేత అయితే అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి పెడతామా, దేవుడికి సంబంధించి పెడతాము, CPI భవన్లోనే ఎందుకు పెడతాము అని చెప్పి అడిగారు. మాకు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీకి సంబంధించి కాదు, జస్ట్ వీ వాంట్ టు ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ అండ్ ఎక్స్ప్లోర్ అవర్ నాలెడ్జ్ అని చెప్పి మాత్రమే చెప్పాము. అదేవిధంగా మీరు ఎంతమంది నమ్ముతున్నారో తెలీదు, మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే టాపిక్ మేము పుట్టాపురం వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ టెర్రరిజం గురించి ఎలా విడదీస్తుందో అదంతా ఉగ్రవాదమే, కలిపేదే ప్రేమ అనేది తెలుసుకున్నాము. కానీ మనం అనేక సంగతులు అయితే తెలుసుకున్నాము. ఆర్క్ అనేది ఒక థీమ్ ఇక్కడ స్టార్ట్ చేసాము. ఆ టాపిక్ అయితే మేము ఈ టెర్రరిక్ అటాక్ జరగకముందే డిసైడ్ చేసాము. కానీ మేము తీసుకున్న టాపిక్ తర్వాత దానికి సంబంధించినటువంటి సీక్వెన్స్ అంశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే ఇంకా అనేక థీమ్స్ ఉన్నాయి, మనం ఫాలో అవుదాం. ఆర్క్ అనేది 2025కి మనం కేటాయించాము.
సో ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. జై హింద్. ఏకే భాషా గారి చేత సన్మాన్ కార్యక్రమం. ఏకే భాషా గారికి సన్మాన కార్యక్రమం, చిరు సన్మానం ముఖ్య సతీష్ చంద్ర గారి చేత. తర్వాత సార్ కూడా వాళ్ళు కనబడలేదు, కనబడుతున్నాయి చూసామా, వెనక్కి తీసుకొచ్చు. ఇంకా అందరికి ఫొటోస్ తీసు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బెజవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్ బాలకృష్ణ గారు, ప్రవీణ్ కుమార్ గారు, సతీష్ చంద్ర గారికి ఒక బుక్ ప్రదానం, భాషా గారికి ఒక బుక్ ప్రదానం చేస్తారు. భారత రాజ్యాంగం మీద ఒక బుక్ ప్రదానం చేస్తారు. జయరామ్ ఫోటోస్ సార్ పైకి వెళ్ళండి. సతీష్ గారికి, సతీష్ చంద్ర గారికి బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాషా గారు సన్మానం చేస్తారు. కమిటీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ ప్రసాద్ గారు, అబ్దుల్ రజాక్ గారు అండ్ అదర్స్ సన్మానం చేస్తారు. ఓకే సార్. సతీ సమేతంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ చంద్ర గారి కుటుంబానికి సన్మానం చేస్తారు. బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ద్వారా. ఓకే. బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చీఫ్ టెక్నికల్ లీగల్ అడ్వైజర్ సుధీర్ గారు, బోడపాటి సుధీర్ కుమార్ గారికి సతీష్ చంద్ర గారు చిరు సన్మానం.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాషా గారు కూడా ఒక చిరు సన్మానం చేస్తున్నారు. సతీష్ చంద్ర గారు రాసిన పుస్తకాలు అక్కడ సేల్స్ కింద ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడ పర్చేజ్ చేయవచ్చు. రామ్ ప్రసాద్ గారికి చిరు సన్మానం సతీష్ చంద్ర గారి ద్వారా. రాజేష్ గారు, సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నారు. సత్యనారాయణ గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నారు. రాజేష్ మరి సత్యనారాయణ. జోష్నా కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నారు. జోష్నా మాణిక్రావు గారు కూడా ఎక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిన కోరుతుంది. సత్యనారాయణ గారు, మాణిక్రావు గారు స్టేజ్ మీకు రావాల్సిన కోరుతుంది. రాజేష్ మరియు జోష్నా గారికి సతీష్ చంద్ర గారి ద్వారా మరియు బ్లూమింగ్స్ టీమ్ సన్మానం చేస్తారు. సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీద రావాల్సిన కోరుతుంది. సత్యనారాయణ గారు ప్లీజ్. మాణిక్రావు గారు బ్లూమింగ్స్ ఫౌండేషన్ మీకు ఒక చిరు సన్మానం. మా అందరికీ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులందరికీ కూడా చిరు సన్మానం. ఓవి సత్యనారాయణ గారికి చిరు సన్మానం బ్లూమింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. మాణిక్రావు గారికి తర్వాత సిద్ధంగా ఉండాలి. మాణిక్రావు గారికి సుధీర్ గారు, మాణిక్రావు గారికి
మాణిక్రావు గారికి చిరు సన్మానం ఫౌండేషన్ ఆశ్రయించి చాలు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారితో పాటు శివరాంజన్ కృష్ణ గారి ఫ్యామిలీ మొత్తం వచ్చారు పాపం చిన్న పాపతో సహా. వాడు చక్కని నుంచి కెమెరా పట్టుకుని వాడు మమ్మల్ని వదలలేదు. అరే బ్లూవింగ్ సార్ కూడా నీకు కూడా చిన్నోడు బ్లెస్సింగ్స్ అవి తప్పకుండా మంచి ఫ్యూచర్లో మీ నాన్న నుంచి నాయకుడు అవ్వాలి నువ్వు. అలానే అమ్మ ఒకసారి పైకి వచ్చేయండి న్యాయస్పతికి రాదు. రవికిరణ్ టీం ఒక చిరు సన్మానం సతీష్ చంద్ర గారికి. రవికిరణ్ టీం జయరామ్ ఫోటోస్ తీయాలి, అడిగి తీయాలి. దళిత్ ఎంప్లాయీస్ డెస్క్ ఆధ్వర్యంలో రవికిరణ్ గారి టీంతో సతీష్ చంద్ర గారి